ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టడం. భార్య నుంచి ప్రతికూలత ఎదుర్కొన్నాడు అంటే బహుశా భార్య అనుకూలతను గూర్చి ఆయన ఆనందపడి ఉండొచ్చు. ఎంతైనా నా భార్య సూపరు, అందరిలాంటిది కాదు నా భార్య, కోటికో ముక్కోటికో ఒకళ్ళకు దొరుకుతుంది నా భార్య లాంటి భార్య. రత్నం, ముత్యం, వజ్రం, మేలిమి బంగారం. ఏం చెప్పుకున్నాడు, ఏమనుకున్నాడు, ఏం మురిసిపోయాడు, కానీ మనసులో మాత్రం భయం. చివరి వరకు నా భార్య ఇలానే ఉంటుందా, రివర్స్ అయిద్దా? నేను ఏది వచ్చునని బహుగా భయపడి తినో అదియే నాకు భీతి పుట్టించినదే నా మీదికి అన్నాడంటే ఏబు పొందిన వాటన్నిటి గురించి ముందే భయపడ్డాడు, ముందే ఒత్తిడికి గురయ్యాడు. ఇవేవి పోకూడదు, ఇవన్నీ నాకు పర్మనెంట్గా ఉండాలి, స్థిరంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. అది సాధ్యమా? సాధ్యం కాదు అన్న విషయాన్ని ఏబుకి కనువిప్పు కలిగించడానికి కొన్ని స్టెప్స్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. తన భక్తులు మోసంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. బాగా వినండి. తన భక్తులు అంధత్వంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తమ భక్తులు అజ్ఞానంలో బతకడం దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవాన్ని గమనించాలి, వాస్తవాన్ని చూడాలి, సత్యము నెరిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే తన భక్తులు స్థిరము, శాశ్వతము, నిజము, వాస్తవము అయిన ఆయననే హత్తుకొని ఉండాలని కోరుకున్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆయనను, మంటిని కాదు. మంటి వస్తువులనో, మంటి బంధాలనో, మంటి శరీరాలనో, మంటి వ్యక్తులనో కాదో, ఆయనను హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన మంటి కాదు, ఆయన మహిమ. ఆయన అబద్ధం కాదు, అసత్యం కాదు, ఆయన సత్యం, ఆయన వాస్తవం, ఆయన ఉనికి స్థిరం, శాశ్వతం. ఇంకేది స్థిరం కాదు. స్థిరమని మనల్ని మనం మోసపుచ్చుకుంటే అలాంటి మోసంలో మనం భక్తులంగా మనం అలా ఉంటాం, దేవునికి ఇష్టం లేదు. లోకస్తులు అలా ఉంటారు బ్రదర్, లోకస్తులు అలా ఉంటారు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆయన రెక్కల కిందికి వచ్చి ఆయన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డ నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే, నువ్వు మోసం చేసుకుంటా బతుకుతుంటే దేవుడికి ఇష్టం లేదు అది. అందుకే నా బిడ్డలకి నేను దృష్టి ప్రసాదిస్తాను. వాళ్ళు మంటిని హత్తుకోవటం కాదు, మంటిని విసర్జించి నన్ను హత్తుకున్నట్లు నేను వారికి దృష్టి ప్రసాదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఈ పాట పాడిన తెలుసుగా మీకు, చెన్నైలో ఇలా సాంగ్ రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్ జరిగింది, ఆ జరిగే టైంలో ఫోన్ వచ్చిందంట. తనెంతో ప్రేమించే తన భార్య చనిపోయిందని. కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది. ఊహలో కూడా అనుకోలేదు తనకంటే ముందు తన భార్య వెళ్ళిపోతుందని, కానీ వెళ్ళిపోయి ఆయన చెప్పిన సాక్ష్యం. ఆ బాధను అలా కడుపులో పెట్టుకునే పాట పాడాల్సి వచ్చింది. పాట పాడి వచ్చేటప్పుడు ట్రైల్లో నుంచి దూకుదాం అనుకున్నాడంట. నా భార్య లేని జీవితాన్ని నేను ఊహించలేను, ఎందుకంటే నాకు ఏది తక్కువ కాకుండా నాకు సమస్తం చూసుకునే నా భార్య నా ఆకలిదిగా అన్నం పెడుతుంది, నా వస్త్రాన్ని శుభ్రం చేస్తుంది, నీట్గా ఉంచుతుంది, నా ముఖం గమనించి నా పరిస్థితులకు అనుగుణ్యంగా నాకు ఆన్సర్ చేస్తుంది, నన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రేమిస్తుంది, ఓదారుస్తుంది, ప్రశంసిస్తుంది. అన్ని విషయాలలో నాకు మంచి సహకారిగా ఉన్న నా భార్య పోయిన నాడు ఇక నా జీవితం ఏంటి? ఇక నాకెవరు తోడు? ఏకాకినైపోయా కదా నేను, ఇంక ఈ బతుకు ఎందుకు అని ట్రైన్లో నుంచి దూకేస్తే పోయిద్ది కదా అనుకో.
దేవుడు ఆపాడు. ఆగు. నేను గుర్తించాను, ఆయన సంభాషణ తెలియజేసినప్పుడు నేను గుర్తించాను ఏంటంటే, తన భక్తులు మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టం లేదు. తన భక్తులు వాస్తవిక ప్రపంచాన్ని చూడాలి. తన భక్తులు ఏ కోశాన కూడా దేనిని ఎవరిని హత్తుకొనుట ఆయనకి ఇష్టం లేదు. తన భక్తులు భక్తురాళ్ళు యథార్థంగా 100% ఆయననే హత్తుకొని ఉండాలి. దేవుడు మాట్లాడి ఉండొచ్చు, నిన్ను ప్రేమగా చూసిన భార్య పోయిందని చచ్చిపోతాను అంటున్నావు, మరి నీ కోసం నిన్ను ప్రేమించి ప్రాణమే పెట్టాను కదా, మరి నా సంగతి ఏందని అడగడా? నిన్ను ప్రేమించేవారు నీకు దూరం అయ్యారని నువ్వు బాధపడితే నీ కోసం అసలు ప్రాణం పెట్టేశాను కదా నేను, నా ప్రేమ నీకు అర్థం కాలేదా? ఇంకా నాకేంటి అంటే నేను లేనా? అంటే నీ హృదయంలో నేనంత దూరం అయిపోయి నీ భార్య నీకంత దగ్గర అయిపోయిందా? ఏమి నా కుమారుడా, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఏం నా కుమారి, ప్రాణం తీసుకుంటానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు, నా బ్రతుకు అర్థమైందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఆయన ఇచ్చే సమాధానం, కళ్ళు తెరచి చూడు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన నేనున్నాను అంటున్నాడు. లేడా ఆయన? ఆయన మనసు ఎంత గాయపడిద్ది? మనం ఆయన్ని హత్తుకోకుండా, చెల్లి వింటున్నావా, తమ్ముడు వింటున్నావా, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి అడుగడుగున నిన్ను ఎత్తుకొని దాటిస్తూ వచ్చిన ఆయన ఎంత మనసు పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద, ఎంత మమత పెట్టుకొని ఉంటాడు నీ మీద, నా మీద. మనం ఆయన ఆఖరికి ఆయన ప్రేమని కూడా మనం హత్తుకున్న మంటికి ఉపయోగించుకోవటానికి వాడుకుంటున్నాం. ఇది ఎంత దారుణమైన విషయం. ఆఖరికి కాస్తో కూస్తో నీవు నా ఎడల చూపిస్తున్న ప్రేమ ఆసక్తి కూడా దేన్ని బట్టి చూపిస్తున్నావో తెలుసా నా కుమారుడా, నా కుమారి? నువ్వు హత్తుకున్న మంటికి ఇబ్బంది కలగకుండా, ఆ మంటి భద్రంగా ఉండాలని అందుకోసం నన్ను వాడుకుంటున్నావు. కేవలం అందుకోసం నన్ను అడ్డం పెడుతున్నావు తప్ప హార్ట్ఫుల్గా నీవు నన్ను హత్తుకోవటంలో నువ్వు మంటిని హత్తుకుంటున్నావు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే ధన్యులు. ఇది అర్థమైన నేను ధన్యుణ్ణి, మీరు ధన్యులు. ఈ లైవ్ లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో వారందరూ ధన్యులు. దీన్ని బట్టి నేనేం చెప్తున్నాను, బంధాలు తెంచేసుకోమని చెప్పట్లా, బంధాల మీద వ్యామోహాలు పెంచేసుకోవద్దు అని చెప్తున్నాను. గాలి మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. పేక మేడలు కట్టొద్దు అని చెప్తున్నాను. ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఊహల ప్రపంచాల్లో తేలిపోయిన ఊహలన్నీ, నువ్వు కట్టుకున్న గాలి మేడలు పేక మేడలన్నీ కుప్పలా కూలిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఎదురైన నాడు నీ విశ్వాసము దెబ్బతినకుండా, నువ్వు మంటిని లక్ష్య పెట్టకుండా, నీవు ఆయననే హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వారా చాలా కమ్మని పాటలు ఇచ్చాడు క్రైస్తవ లోకానికి దేవుడు. ఒకవేళ అప్పుడే పోయి ఉంటే ఆ పాటలు పోయాయేమో. ఈ పరదేశి అనే పాట ఆ తర్వాత వచ్చింది. ఎందుకు ఇంకా కన్నీరు అనే పాట ఆ తర్వాత వచ్చింది. పునరుద్ధానుడ నా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ఏనాటిదో ఈ బంధం ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య అనేది ఆ తర్వాత వచ్చింది. ప్రియుడా యేసయ్య. ఈ ఆణిముత్యాలన్నీ ఏమైపోయాయి మనిషి పోతే? భార్య పోయింది, భార్యను హత్తుకున్నాడు, భార్య పోయింది, ఇంకేం చేయాలి? నా గతి ఏంటంటే దేవుడు చూశాడు, నీకెవరూ శాశ్వతం కాదురా, నేను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే హత్తుకోవాలి, ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో నడవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనలో స్థిరంగా ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సాంగత్యం చేయాలి. ఆయనే కేంద్రంగా ఇక మరి దేనిని హృదయపూర్వకంగా హత్తుకోకుండా ఆయనను మాత్రమే హత్తుకొని ఉన్నట్లు భక్తుడు మెలకువ తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఏబు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి? ఆయనే చెప్తున్నాడు, ఏది వచ్చింది అనుకున్నానో, ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది. నాకు భయం పుట్టించిందే నా మీదకి వచ్చింది, నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం 3:25లో ఏబు పలికిన మాట, ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికీ రివర్స్లో ఏబు అనుకున్నాడు. నా భార్య బాగుండాలి, నా భార్య ఒకవేళ తేడా పడిద్దేమో, అలా పడకూడదు, నా భార్య అలానే ఉండాలి, నన్ను ప్రేమిస్తానే ఉండాలంటే తేడా పడింది. నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడుతూ నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి. ఈ భౌతిక సంబంధం, నువ్వు మట్టి దేహమే కలిగి ఉన్నావు కదా, ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు, కానీ కాదు. అవి నీ వెర్రిమొర్రి ఆశలు, పిచ్చి ఆశలు, అవి నీవైనా నావైనా. చదువుకుంటున్న ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కలలు ఉంటాయి నీకు. నీ అదృష్టం ఏందో చెప్పనా? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు. అర్థమై స్పందించారా? ఏమర్థమైంది చెప్పండి? సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు. మళ్ళీ టెన్షన్ పడొద్దు, అన్న ఏంది వైరాగ్యం బోధిస్తున్నాడేంది, ఎటో తీసుకెళ్ళాడేంది అనుకోవద్దు, టెన్షన్ పడొద్దు. అది కూడా చెప్తున్నా, నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేసాను అనుకో, గుండె దడ ఆయాసం పెరిగిపోయింది, అన్నీ తెంచేసుకో, అన్నీ వదిలేసుకో, ఆయన్నే హత్తుకో అంటే ఏం చెబుతున్నావు బాబా? బాధ్యతలు ఉన్నాయి నాయనా, నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడులే, భయపడవాకు. నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు, ఆ కృప నీకు ఇస్తాడు, నువ్వేం భయపడవా. కానీ మళ్ళీ చెప్తున్నా, ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని తను వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు. నా ఒంటెలు ఆ దొడ్లలో ఒంటెలు చూసి ఎంత మురిసిపోయాడో, నా ఒంటెలు, నా గాడిదలు, నా ఎడ్లు, నా పనోళ్ళు, నా దాసదాసి జనాంగం, నా భార్య, నా పిల్లలు, నా పొలాలు, నా స్థలాలు, నా ఆస్తులు, నా అంతస్తులు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా. ఆఖరికి భక్తి కూడా దేనికి? దేవుని నేను ఇంత భయభక్తులు కలిగి ఉంది ఎందుకు అంటే, వేటికి డ్యామేజ్ జరగకూడదని. నేను ఎక్కడైనా అడుగులు జారానంటే దేనికి కూడా డ్యామేజ్ అయింది. కాబట్టి ఎక్కడ డ్యామేజ్ జరగకూడదంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి, పిల్లల్ని కూడా పర్ఫెక్ట్గా ఉంచాలని రోజు బలి ఇచ్చేవాడంట. పొద్దున్న నిద్ర లేవగానే రండ్రా అని మొత్తాన్ని నిలబెట్టి అందరి పక్షమున బలి ఇచ్చేవాడంట. వీళ్ళందరూ తెలిసి తెలియకేమన్నా దేవునికి విరోధంగా పాపం చేసేమని తెచ్చుకుంటారేమో. వీళ్ళకి ఏం జరగకుండా ఉండాలంటే దేవుడు వీళ్ళ విషయంలో సుముఖుడై ఉండాలంటే నేను బలి అర్పించాలి. డైలీ పాపం ఎంత గందరగోళం అయిపోయాడో, పాపం బిడ్డ ఎంత అల్లాడిపోయాడో. ఈరోజు మనం తపన పడ్డట్టు కొన్నిటిని తలుచుకొని గందరగోళం అవుతుంటాం కదా.
అందుకని చెప్తున్నాను, అలా ఒత్తిడిలో బతకటం, స్థిరము కాని మంటిని హత్తుకొని ఒక మాయలో జీవించటం, ఒక గుడ్డితనంలో బతకటం దేవునికి ఇష్టము లేదు, కాక ఇష్టము లేదు. అందుకే భూమి మీద అలాంటి వాడు లేడని సాక్ష్యం ఇచ్చిన అదే ఏబుకి వాస్తవం ఏంటో కళ్ళకి చూపించాలని చూపించాడు. నా బంధువులు, నా బంధుజనులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా సోదర సోదరిమణులు, నా ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్సు మట్టి బొమ్మలే. స్తోత్రం చెప్పండి మీరు. అక్కలు ముఖ చెక్కల, అక్కలు మట్టి బొమ్మలే, అన్నలు, స్నేహితులు, భార్యా బిడ్డలు, ఆఖరికి తన దేహం కూడా మొత్తం అదే. బాగా వినండి. చివరికి ఏవుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, దేన్ని హత్తుకున్నాడో, ఎవరెవరిని హత్తుకున్నాడో తడవకు ఒకటి పోవటం మొదలుపెట్టింది, అడ్రస్ లేకుండా. బాగా వేటి మీద అయితే పిచ్చి పెట్టుకున్నాడు, పిచ్చి, ఆ పిచ్చి మొత్తం వదిలిపోయేటట్టు మొత్తం పోయింది. ఎందుకు చెబుతున్నాను, మీరు దేని మీద పిచ్చి పెట్టుకున్నారో తెలియదు, ఎవరెవరికి దేని మీద పిచ్చి ఉందో తెలియదు. నేను చెప్తున్నా, పిచ్చి ముదిరిందా అంతే సంగతులు. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిచ్చి ముదిరిందా? తర్వాత మొక్క మీరు చెప్పండి. అంతే. అరే నీకు నువ్వే శాశ్వతం కాదు. అటు చూడవాకండి, చలికాలం కాదు, ఎవరు సోపలు వాళ్ళే. దేవునికి స్తోత్రం. నాకెళ్ళి చూడండి, పోయేవాళ్ళు అంటే వాళ్ళ బాధలు వాళ్ళే, మరి ఏం చేద్దాం. ఇప్పుడు వదిలిచ్చాడు లేదా? నా భార్య అన్నాడు, గుసైంది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్న ఒంటెలు పోయినాయి. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు నా భార్య అన్నాడు, గుసైంది. నా పిల్లలు మొత్తం పోయారు. నా బలం అనుకున్నాడు, బలం పోయింది. ఆస్తులు అనుకున్న ఆస్తులు పోయింది. ఒంటెలు అనుకున్న ఒంటెలు పోయినాయి. ఎడ్లు మొత్తం. చివరికి ఫ్రెండ్స్ అనుకుంటే ప్రాణమిత్రులు అంటారే, వాళ్ళు ప్రాణాలు తీసే మిత్రులా తయారయ్యారు. ప్రాణమిత్రులన్న ప్రాణాలు తీసేటువంటి శత్రువుల కంటే దారుణంగా తయారయ్యారు. అన్నలు అడ్రస్ లేరు, అక్కలు అడ్రస్ లేరు, సోదరిమణులు ఎవరు అడ్రస్ లేరు. చివరికి ఏమైపోయాడంటే ఏకాకైపోయాడు, ఒంటరైపోయాడు. మనసును అర్థం చేసుకునే భార్య కూడా రివర్స్ అయిపోయింది. చివరికి ఏవు ఒంటరా కాదా? పెద్దగా చెప్పాలి. అది మొత్తంలో నుంచి వేరుపరచబడ్డాడు భక్తుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. వింతగా లేదు? భూమి మీద అంత మంచోడు లేడు, అతడేమో ఆ గతి పట్టాడు. ఎందుకు పట్టాడు? దేవుడికి ఏమన్నా పిచ్చి బట్టి పట్టించాడు ఆ గతి? లేదు. భక్తునికి పట్టిన పిచ్చిని వదిలించడానికి ఆ పని చేశాడు. ఇది పచ్చి నిజం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ పోయినాక ఇంకెవరున్నారు తగాద పెట్టుకోవడానికి? ఇక ఆయనేగా. ఇక కూర్చున్నాడు బూడిద పోసుకొని, ఆ బూడిదలో చిల్లపెంకు తీసుకొని కూర్చొని, ఇక తేల్చు నా సంగతి ఏందని ఇక అప్పుడు పైకి చూడటం మొదలుపెట్టాడు. అప్పటిదాకా దేవుడిచ్చిన వాటి చుట్టూ చూడటం మొదలుపెట్టిన ఏబు ఎప్పుడైతే వాటి మీద దెబ్బ పడిందో, అప్పుడు అవన్నీ అనుగ్రహించిన దేవుని వైపు అప్పుడు తేరిపార చూడటం మొదలుపెట్టారు. వాస్తవం తెలుసుకున్నాడు. ఇవేవి నాకు పర్మనెంట్ కాదని గ్రహింపులోకి వచ్చేసాడు. ఇవన్నీ నేను కోల్పోతానేమో అని భయపడ్డాను, కానీ వాస్తవం ఇదే కదా. ఇవన్నీ స్థిరం కాదు కదా. స్థిరం కాదు. వస్తువులు స్థిరం కాదు, మనుషులు స్థిరం కాదు, మనుష్య ప్రేమలు స్థిరం కాదు, అనుబంధాలు స్థిరం కాదు. ఇవన్నీ వాస్తవం కదా.
స్థిరము కాదనేది వాస్తవం కదా అనే ఆ దృష్టిలోనికి ఎప్పుడైతే ఏబు వచ్చేసాడో, పాపం నిజంగా మీరు గమనించి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏబు గ్రంథం చదవండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, మర్యాదగా చదవండి, చాలా మంచి విషయాలు ఉంటాయి. 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏబు స్వాప కాదు. నేనేం చేశా, నన్ను ఎందుకు ఇట్ట చేశావు, నేనేం చేశా, నాకింత అన్యాయం ఎందుకు చేశావు, నేనేం చేశా, నాకింత ద్రోహం చేసావు ఏంది, నేను ఎవరి కడుపన్నా కొట్టానా, ఆకలి కొన్నోడికి అన్నం పెట్టకుండా పంపలేదే, వస్త్రహీనుడిని చూసి దాటిపోలేదే, నా వస్త్రాలు ఇచ్చానే, అన్యాయం జరిగిన వాడిని చూసి నేను ఓర్చుకోలేకపోయినానే, అన్యాయం చేసిన వాడి దవడ మీద కొట్టి వాడి నోటనున్న వీడి ఆహారం వీడికి ఇప్పించానే, నేనేం తప్పు చేశానని, నేనేం దుర్మార్గం చేశానని, నేనేం ద్రోహం చేశానని, ఇంత నీతి నిజాయితీగా నేనుంటే నాకింత దారుణమా, నాకింత అన్యాయమా? లేదు, నువ్వు నాకు తేడా చేసావు, లోకం మొత్తానికి న్యాయం చేసేవాడివేమో కానీ నాకు మాత్రం నిజంగా 100% నువ్వు అన్యాయమే చేశావు, నాకు ద్రోహమే చేశావు నువ్వు. అంతే. చెప్పు, నువ్వు నా దోషం చెప్పు, నీ సభలోకి తల ఎత్తుకొని వస్తా, నేను ముద్దాయిలాగా రాను. ఎందుకంటే ఏ తప్పు చేయలే, కనీసం పక్కవాడి భార్యని మోహపు చూపు కూడా చూడలా, నేను మోహపు చూపు కూడా చూడలా. వాని ఇంటి అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నా భార్య ఇంకొకటి తిరగలు విసరాలి అన్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటే, అంత నీతి నిజాయితీగా ఉంటే, రోజు నీకు బలి ఇస్తుంటే, ఇంత జాగ్రత్తలు తీసుకుంటే, ఏదొచ్చిద్దని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానో అదంతా రప్పించావుగా, ఏది రాకూడదని ఇన్ని పనులు చేసి ఇంత జాగ్రత్తలు పడ్డానో మొత్తం వచ్చేసినాయిగా. నువ్వు మామూలుడే కాదు, ఎందుకు చేశావు అని కేసు పెట్టి కూర్చున్నాడు దేవుడి మీద. ఏబు స్నేహితులు మాట్లాడి మొత్తం 3వ అధ్యాయం దగ్గర నుంచి 41వ అధ్యాయం వరకు ఈ వాదనలే జరిగిపోతాయి. ఆ తర్వాత సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఇదే పాయింట్లో ఉంటాడు ఏబు. ఎందుకిట్లా చేశావు. చివరికి 42వ అధ్యాయంలో కనువిప్పు కలిగి జ్ఞానము లేని వాడనై, నా ఆలోచనకు, నా జ్ఞానమునకు మించిన సంగతులను నేను నిన్ను గురించి మాట్లాడాను, చాలా బుద్ధిహీనమైన పని చేశాను, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకంటే నీవు ఉద్దేశించినవి నిష్ఫలము కావు, నీవు సమస్తమును చేయగలవాడవు. నువ్వు సమస్తమును చేయగలవాడవని ఇప్పుడు నాకు అర్థమైంది. రెండవది, నీవు ఉద్దేశించినవేవైనా, నీవు జరిగించినవేవైనా అనవసరముగా జరిగించవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సింపుల్గా మన భాష చెప్పాలంటే, నువ్వు అన్యాయస్తుడు అని నేను అన్నాను, చాలా తప్పు మాట్లాడాను, నువ్వు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది, నువ్వు అన్యాయస్తుడు కావు అని పలికాడు. కొడు గడ్డి కొడు. ఆ మాట పలికిన తర్వాత దేవుని వాక్యంలో స్పష్టంగా ఏం రాసిందో తెలుసా? ఏబును గడిచిన దానికంటే 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడని రాసుంది. ఒకసారి చూడండి మీరు, ఏబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అంటే అంతకుముందు 7,000 గొర్రెలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏమైనా 14,000 గొర్రెలు అయినాయి. 6,000 ఒంటెలను, అంతకుముందు 3,000 ఒంటెలు ఉంటే ఇప్పుడు 6,000 ఒంటెలు, డబల్. 1,000 జతల ఎడ్లును, అంతకుముందు 500 జతల ఎడ్లు ఉన్నాయి, ఇప్పుడు 1,000 జతల ఎడ్లు. 1,000 ఆడుగాడిదలను కలిగి, ముందు 500 ఆడుగాడిదలు ఉంటే ఇప్పుడు 1,000 ఆడుగాడిదలు. డబల్ 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 మొత్తం. ఆఖరికి తను కోల్పోయాను అనుకున్న సంతానం 10 మంది దేవుని పరదైసులోను, 10 మంది తర్వాత అదే భార్యకు, బహుశా నాకు తెలిసి భార్య దగ్గరకు వచ్చి ఉండాలి, ఏబును మళ్ళా దేవుడు బ్లెస్ చేసినప్పుడు, ఏబును స్వస్థపరిచినప్పుడు, ఏబును పూర్వపు స్థితికి దేవుడు తెచ్చినప్పుడు, ఏమనుకోవాకండి,
ఎందుకో అప్పుడు ఏదో అట్లా శోధించబడి డిస్టర్బ్ అయ్యి మైండ్ పిచ్చిదానిలాగా అయ్యి అట్లా మాట్లాడాను. ఎంత మాటలు మాట్లాడాను, అసలు నేనైనా ఈ మాటలు మాట్లాడిందని చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనిపించిందండి నాకు. అసలు మిమ్మల్ని ఇంత బాధ పెట్టాను నేనని భార్య వచ్చింది. ఇవన్నీ ఏడ రాసున్నాయి అనొద్దు. మరి ఏమనుకుంటా వచ్చింది? ఏమండి అనుకుంటూ వచ్చిందా? కనీసం పశ్చాత్తాపడదా? కనీసం ఫీల్ అవ్వదా? కాబట్టి నేను చెప్పా, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, అన్నదమ్ములు అక్క చెల్లెలు మొత్తం వచ్చి, తమ్ముడా ఏం జరిగిందిరా, మాకేం పట్టిందిరా, నువ్వు ఇంత బాధలు పడుతుంటే నిన్ను చూడలేకపోయాం, మాకేం కర్మ పట్టిందిరా, అయ్యో మాకేం జరిగిందో మాకు అర్థం. ఎందుకని? దెయ్యం పట్టింది. వాడు పట్టాడు, సైతాన్ పట్టాడు మిమ్మల్ని దగ్గరికి రానియకుండా. దేవుడే మిమ్మల్ని అవతలికి నెట్టాడు. ఎందుకంటే తన దాసుడికి వాస్తవం అర్థం కావాలని. ఇప్పుడు చెప్పండి, ఏబుకు మొత్తం డబల్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఏబు తన ప్రాణమును మంటిని హత్తుకుంది అని అనగలడా? ఇప్పుడు తన పిల్లలకి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించింది? ఏదో ఆయన ఇచ్చాడు, ఆయన చిత్తం అయితే ఉంచుతాడు, లేకపోతే తీసుకుంటాడు. ఆయనకే స్తోత్రం. యెహోవా ఇచ్చాడు, అంతకుముందు తీసుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చాడు, ఉంచిన స్తోత్రం. అంతేగాని వాడికి ఏమైద్దో, వీడికి ఏమైద్దో, ఏమకేమైద్దో, నాకేందో గుండె దడగా ఉంది, నాకేందో ఆయాసం ఉంది, అక్కడ నుంచి ఫోన్ రాగానే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి దగ్గర నుంచి నాకెందుకు గుండె తగ్గొట్టుకుంటుంది. పోతావు, ఖచ్చితంగా పోతావు. పొరపాటును కూడా కొట్టుకోవద్దు గుండె. వింటున్నారా? అస్సలు నా కొడుకు ఎట్ట తయారవుతాడు అనుకోలేదు. నా కొడుకు ఎట్ట తయారయ్యాడని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పేసేళ్ళ ముందే స్థిరమేముంది, శాశ్వతమేముంది. వ్యక్తులు స్థిరంగా ఉంటారన్న నమ్మిక లేదు, వారి ప్రేమ నిలకడగా ఉంటుందన్న నమ్మిక. అది ఈ మైండ్లోకి ఏది, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకొని పద్దాకలు బిల్డింగ్ తెగ అడుపోయి చూసుకొని, ఒక్కొక్కళ్ళకి ఏం తపనంటే వాళ్ళ బిల్డింగ్ అల్లంత దూరంలో ఉంటే, దూరంలో ఎత్తు రోడ్డు ఆడకపోయి చూస్తూ ఉంటాడు. కనపడుతుందా లేదా? ఇప్పుడు బిల్డింగ్ చూసినా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవడన్నా బిల్డింగ్ కట్టానని ఎచ్చులు పడ్డా ఇక నువ్వు లెక్క చేయవు, ఏడుసేవలే పోరా అని. ఇక వాడిని చూసినప్పుడు నువ్వేమనుకుంటావో తెలుసా? వీని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, ఈ దరిద్రుడి కళ్ళు తెరువు. నా కళ్ళు తెరిచావుగా, ఈ దరిద్రుడి కళ్ళు కూడా తెరువు నాయన. మంటిని హత్తుకుంటున్నాడు. ఎవరైనా బంగారం పెట్టుకొని మురిసిపోతున్నారు అనుకో, ఈ మూర్ఖురాలు మంటిని హత్తుకొనుచున్నది, కళ్ళు తెరువు తండ్రి. ఇదే డైలాగ్. ఇక మళ్ళీ ఫీలింగులు, ఏడుసుకోవటాలు, నా బతుకు ముక్కు పొడగోడలేదనే డైలాగులు ఉండవు. ఎందుకంటే మంటిని హత్తుకునే ఆ పిచ్చి వదిలించడానికే దేవుడు చాలా పనులు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. అది అసలు రహస్యం. నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి. నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. చెప్పు పిల్లలకి, అరే నేను కన్నాను కాబట్టి నా బాధ్యత అంతవరకే. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం అని నేను అనను. నా లోకం నా దేవుడు, నా ప్రపంచం నా యేసయ్య. మీ పిల్లలకు అర్థం కావాలి, మా అమ్మ లెక్క చేయదు, మేము ఉన్నా మా అమ్మకు చింతలేదు, పోయినా చింతలేదు. మా నాన్న చెప్పాలి, మా నాన్న చెప్తాడు మాకు, కన్నాను గనుక బాధ్యతలు నెరవేర్చాలి గనుక నెరవేరుస్తున్నాను. కానీ మీరు నా ప్రపంచం ఎప్పటిగా, నా ప్రపంచం దేవుడే. నేను మిమ్మల్ని హత్తుకొనను, నేను నా దేవుణ్ణి హత్తుకున్నాను. బాధ్యతలు నెరవేరుస్తా. నీ పిల్లలకు కూడా అర్థం కావాలా, తామరాకు మీద నీటి బొట్టులాగానే మా నాన్న మా విషయంలో ఉంటాడు. మితంగానే ఉంటాడు. అమితంగా ఉండి ఏదో కలలు కానీ ఏదో అయిపోయి ఏదో కాదు, జరగదు.
భక్తులందరూ కూడా ఈ అనుభవంలోనికి రావాలి, ఈ మెట్టులోకి రావాలి. ఆఖరికి పాస్టర్లు సంఘం విషయంలో కూడా అంతే తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ నా సంఘం, నా ఆత్మీయ బిడ్డలని వీళ్ళని హత్తుకున్నాను అనుకో, మిమ్మల్ని హత్తుకున్నాను అనుకో, నేను దేనిని హత్తుకొనుచున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అసలు మిమ్మల్ని నాకు ఇచ్చింది ఎవరు? కాబట్టి నేను ఎవరిని హత్తుకోవాలి? అంతేగాని ఆయన వదిలిపెట్టి మిమ్మల్ని హత్తుకోవటం ఏంది? బిడ్డలని ప్రేమించాలి, మీ బాగోగులు చూడాలి, మీకోసం ప్రార్థన చేయాలి, బాధ్యత. అంతేగాని హత్తుకోకూడదు. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఏ పూట ఎక్కడో ఆయన చిత్తం. ఓకేనా? న్యూ ఇయర్ న్యూ వైబ్. మరి కొత్త లుక్ ఇంకా కొత్త స్మార్ట్ ఫోన్ సంగతి ఏంటి? కొత్త వస్తువులు ఓకే, కానీ అన్ని ఒకేసారి వద్దు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్, టాప్ ఫ్యాషన్ బ్రాండ్స్, ఇంకా ఎన్నిటి మీదో గొప్ప డీల్స్ ఉన్నాయి. నేనైతే మంచి స్మార్ట్ ఫోన్ ని అండ్ నీ కోసం ఒక కుర్తాని ఆర్డర్ చేస్తాను. జనవరి 16 నుంచి మన అమెజాన్ లో. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే ఇక నేను నువ్వు ఆన్లైన్లో ఏదో కాస్త బాగా ఆశీర్వాదాలు గుమ్మరిస్తావని వచ్చి కూర్చుంటే మాకేందిరా నాయన వైరాగ్యం పుట్టించా ఒక దెబ్బకి అనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుందిలే, ఇంతసేపు చెబితే ఎందుకు అనిపించదో? ఇంత విరక్తి పుట్టించావు నాయన మాకు. అసలు నేను కాదు, నా దేవుడే మీ కళ్ళు. ఇక నీకు జాబ్ రావటం లేట్ అయింది, ఇంకొకటికి జాబ్ వచ్చిందా, నీకు ఏడవో నువ్వు. వాడు జాబ్ వచ్చిందో ఎగురుతున్నాడు అనుకో, వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నాడు. వాడు కారు కొన్నాడు, నాకు కారు లేదని ఏడవ. ఇక నువ్వు వాడు కారు కొని రిబ్బన్ కట్ చేసుకుంటున్నాడు అనుకో, బెలూన్లు పటాపటా బెల్చి వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనుకుంటే తిరగటం. ఇక నువ్వు, నీకు దేవునికి స్తోత్రం. దేవుడు నీ కూడా ఇచ్చాడు అనుకో, నేను దీన్ని హత్తుకొన్నాను, దానిలో ఎక్కి తిరుగుతా, అంతవరకే. అర్థమైందా? ఇది వచ్చిందని నేనేం పండగలు చేసుకోను. వచ్చిందని పండగలు చేసుకుంటే పోతే ఏడుచుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అన్ని కారుల్లోకి ఆ కారు సేఫ్ అని, ఆ కారు చాలా భద్రత అని, చాలా గట్టిదని ఓ ఫ్యామిలీ ఆ కారు కొనుక్కొని అందులో మొదలుపెట్టి బయలుదేరారు. ఆ కంటైనర్ ఏడొచ్చిందో పాపం, కరెక్ట్గా గురి చూసి మళ్ళీ వాళ్ళు అటు ఇటు కూడా పోవటానికి వీలు లేకుండా సరిగ్గా దాని మీద పడి దాన్ని అప్పచ్చ చేసి పెట్టింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ ఒక దెబ్బలో హతులైపోయినారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఆ కారును బట్టి పాపం ఎంత సంతోషపడ్డారు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఆశ్చర్యంగా అది పక్కన పోయేది వచ్చేది ఎత్తిన పడింది. ఇంకెలాంటిదైనా కంటైనర్ ముందు కారు ఎంత? వోల్వో కార్ విలవిల్లాడుతూ పోయింది. నేను చేసేదేమో. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పండగలు, వాళ్ళ సెలబ్రేషన్స్ మరి అంతే నాయన, అంతే. అది పరిస్థితి. వద్దులే నాయన, ఏడ చూస్తాం, తీరా. ఇప్పటికే విరక్తి పుట్టింది వాళ్ళకి, మళ్ళీ తీరా వద్దు నాయన. దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని, కృంగదీయాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు వెలిగించబడాలి. చిన్నలకి పెద్దలకి అందరికి వెలిగించబడాలి. ఇప్పుడు ఇక నువ్వు జాబును బట్టి అతిశయపడవు, ఆస్తిని బట్టి అతిశయపడవు, బిల్డింగ్ను బట్టి అతిశయపడవు, బంగారును బట్టి అతిశయపడవు, కారును బట్టి అతిశయపడవు, నిన్ను హత్తుకున్న అనుబంధాలను బట్టి అతిశయపడవు. దేన్ని హత్తుకో. ఇవన్నీ నాకు ప్రాప్తింపజేసింది నా ప్రభువు. ఆయన ఉంచితే ఉంటాయి, ఆయన తెంచితే పోతాయి. యెహోవా ఇస్తాడు ఆయనకిష్టము అయితే, యెహోవా తీసుకుంటాడు ఆయనకిష్టం అయితే. కాబట్టి నేను అన్నిటితో అట్లా నిమిత్త మాత్రంగానే నేను వ్యవహరించాలి. మరి ఎవరిని హత్తుకోవాలి?
అది ఈ రాత్రి నీకు నేర్పాలనుకున్నది. ఎవరిని హత్తుకోవాలి? ఆయనతో ఉన్న అనుబంధం తెగిపోయిద్దా? ఆ బంధానికి ఇక ముగింపు ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బంధాలైనా తెగిపోతాయి కానీ ఆ బంధానికి మాత్రం ఎడబాటు లేదు. అందుకే రా, మంటిని చూసి మురిసిపోవాకు, అదంతా మాయ, వాస్తవం నేను, దా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటో ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. తీర్మానం చేయకుండా మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ కనుదృష్టిని దేవుడు సరిచేశాడు. వాస్తవాన్ని చూడగలిగే శక్తిని నీకు ఈరోజు ప్రసాదించాడు దేవుడు. వాస్తవంగా చూడు. ఇలా కావాలనే దేవుడు భక్తులను వేరుపరుస్తాడు. పాయింట్ నెంబర్ 1. ఇంకెక్కువ చెప్పదలుచుకోవాలా, మీకు మెయిన్ మ్యాటర్ అర్థమైంది. దేవుడు కావాలనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకి ఎడబాట్లు కలిగిస్తాడు. ఎందుకు అంటే మనకు దృష్టి కలిగించటానికి. మంటిని హత్తుకుంటున్న మనల్ని అందు నుంచి విడిపించి మహిమాస్వరూపికు దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయడానికి కావాలని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల నుండి, కొన్ని పరిస్థితుల నుండి మనల్ని ఒంటరిని చేస్తాడు, వేరుపరుస్తాడు. ఎందుకు వేరుపరచడం? మనకు దృష్టి కలిగించడానికి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. అపోస్తలుడు, వృద్ధాపోస్తలుడు, ముసలివాడు ఆ జైల్లోనో బోయల్లోనో ఎక్కడో సువార్త చెప్పుకుంటా ఉన్నాడు. సింహాల ముందేస్తే సింహాలు చంపలా, సలసల సలసల కాగుతున్న నూనెలో వేస్తే నూనె ఏం చేయలే. చివరికి జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇతను ఒక నెల చేరి నెల అయిందంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తున్నారు యేసు ప్రభువుకి. ఎక్కడ జనం మధ్యలో వదిలిపెడితే వాళ్ళని మార్చి కూర్చుంటున్నాడో వాళ్ళకి మైండ్ పోతుంది. అది ఏం చెబుతున్నాడు రా, వీళ్ళందరూ ఇట్ట మారిపోతున్నారని ఆయన దెబ్బగా హడలెత్తారు. చివరికి ఏం చేశారో తెలుసా? మనుష్య సంచారమే లేని నిర్మానుష్య ప్రదేశం అనే ఒకటి ఉంది, పద్మస్ ద్వీపం. సముద్ర మధ్యలో ఉండేటువంటి ఒక ద్వీపం అది. ఆ ద్వీపంలో తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఇక్కడ చెప్పు నువ్వు ఎవడికి చెబుతావో, ఇక్కడ మార్చు నువ్వు ఎవడిని మారుస్తావో అని. అసలు ఊరిలో నుంచి తీసుకెళ్లి ఎడారిలో వదిలేటట్టు చేశాడు. ఎంత విలవెల్లాడాడో అపోస్తలుడైన యోహాను. ఎందుకు ప్రభువా నాకు ఈ ఎడబాటు, ఎందుకు నాకు ఈ ఒంటరితనం, ఎందుకు నన్ను ఇట్లా వేరుపరిచావు నాయన? నా సహోదర క్రైస్తవుల మధ్యలో నుంచి నన్నెందుకు ప్రత్యేక పరిచావు నాయన? నన్నెందుకు వేరుపరిచావు నాయన? అయ్యో, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నా గతి ఏమిటని దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యోహాను, నా సంఘమునకు అంత్యకాల సందేశము నీ ద్వారా ఇవ్వాలనుకున్నాను. నా గ్రంథములో ఆఖరి పుస్తకం నీ ద్వారా రాయించాలనుకున్నాను. అది నేను నీతో మాట్లాడి నీకు చెప్పి నీ చేత అది రాయించాలి. అది నీ ద్వారా జరగాలి. అది జరగాలంటే నీవు నాకు అందుబాటులోకి రావాలి. నువ్వు మనుషుల మధ్యలో ఉండి, వారి మధ్యలో ఉండి, వారితో ఉంటే నేను ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలు నీవు అక్కడ అందుకోలేవు. అందుకని నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నిటినీ చూపించాలి. నీ చేత అవన్నీ గ్రంథంలో రాయించాలని నిర్ణయించి నేనే నిన్ను వేరుపరిచానని మాట్లాడాడు. ఇంకేంటి మరి దాని అర్థం ఏంది? ఎందుకు తెచ్చినట్టు? అదే నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే నేను ఇచ్చే ప్రత్యక్షత పొందుకోలేవు. అది ప్రత్యక్షత పొందాలంటే నువ్వు ఒంటరివి కావాలి, నువ్వు వేరుపరచబడాలి. మంటిని హత్తుకోకుండా మహిమను హత్తుకోవాలంటే వేరుపరచబడాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. అలాగే దేవుడు ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలను మనం పొందాలంటే వేరుపరచబడాలి, ఒంటరిలం కావాలి. 2. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి. అయిపోయిందా? 3వది, దేవుడు మనల్ని
శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు చెల్లి. మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని ఒంటరిని చేస్తాడు. మన లోపాలను దిద్దటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి, మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు. 4 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనలోంచి, అన్నిటిలో నుంచి పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం రాహేలు, 7 ఏళ్ళు పనిచేస్తే లేయాని ఇచ్చాడు. ఇదేంది, నేను చిన్నావును కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చావేందంటే, మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తా మళ్ళీ ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ రాహేల్ని. ఇప్పుడు రాహేల్ని కూడా వదలాల్సి వచ్చింది, లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది, బిల్హాను వదలాల్సి వచ్చింది, జిల్పాను వదలాల్సి వచ్చింది, మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పో సార్. లేయని ఎట్టో, ఏం లేయానో ఏమో పో సార్, నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు, నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్ట చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టడు.